మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, దేవుడు ఈ రోజు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 2వ వచనంలో 2వ లైన్ చూద్దాము. ఆమె యుద్ధ కాలము సమాప్తమాయెను. ఆమె అంటే ఎవరండి? ఇశ్రాయేలు ప్రజలతోటి దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ప్రవచిస్తున్నటువంటి వాక్కు. అయితే ఈ రోజు దేవుడు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము, నీ యుద్ధము సమాప్తమైనది, నీ యుద్ధము సమాప్తమైనది. దేవుడే నీ పక్షాన యుద్ధము చేయబోతున్నాడు. నీ యుద్ధం ఏమిటో తెలుసా? లోకములో ఎన్నో రకాలుగా యుద్ధాలు చేశావు, ఎన్నో రకాల పోరాటాలు చేశావు. మనుషుల మీద పోరాడావు, భర్త మీద పోరాడావు, బిడ్డల మీద పోరాడావు, కుటుంబ సభ్యులందరితో పోరాడావు, సమాజంతో పోరాడావు, సేవకులతో పోరాడావు, అన్ని పోరాటాలు చేసావు, అలసిపోయావు, లోక ప్రయత్నాలన్నీ చేసావు, అయిపోయింది. నీ యొక్క శక్తి అంతా హోప్లెస్ అయిపోయింది. యాకోబు కూడా దేవునితో తన బలమును చూసుకొని పోరాడాడండి. నేను ఎంత పోరాడగలను అంత పోరాడతానని పోరాడాడు. కానీ ఎప్పుడైతే యాకోబు తొంటి మీద దేవుడు కొట్టాడో, బలహీన పడిపోయి, అయ్యా నువ్వు తప్ప నాకు దిక్కు లేదయ్యా, నువ్వు ఆశీర్వదించండి, నేనేమి చేయలేను ప్రభా, నువ్వు ఆశీర్వదిస్తేనే, నువ్వు కదులయ్యా, నా పక్షాన్ని నిలువయ్యా, నువ్వు ఆశీర్వదిస్తేనే అని మరి దీనుడయ్యి మరి యాకోబు ప్రార్థన చేసినప్పుడు విడుదల పొందుకొని ఆశీర్వదింపబడ్డాడండి. మోసగాడైనటువంటి యాకోబు ఒప్పుకున్నాడు, అయ్యా నీ మోసగాన్ని, నన్ను క్షమించయ్యా అని ఒప్పుకున్నటువంటి యాకోబుని ఇశ్రాయేలుగా మార్చిన దేవుడు ఈ రోజు నీ లోకంలో ఉన్న పోరాటాలన్నీ కూడా ఆయన సమాప్తం చేసి నీ పక్షాన మరి ఆయన న్యాయం చేయబోతుండగా ఇటు వాగ్దానం రిసీవ్ చేసుకుందాం. నీ యుద్ధ కాలం సమాప్తమైనది, నీ యుద్ధ కాలం సమాప్తమైంది. అలాగే ఆధ్యాత్మికంగా ఎంతో పోరాటం చేసావేమో, ప్రార్థన యుద్ధము చేసావేమో, ఆ ప్రార్థనకి జవాబు వచ్చేసింది. ఈ దేవుడు నీకు ఇక సమాధానం ఇస్తున్నాడు. ఈ సమాధానాన్ని పొందుకోవడానికి నువ్వు సిద్ధముగా ఉండాలని ప్రభునామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందామా? ఈ రోజు వాగ్దానం ఏంటో ఒకసారి చెప్పండి. అందరు లైక్ చేయండి. అందరూ లైక్ చేసినట్లయితే ఈ యొక్క వాగ్దానం మీ పట్ల నెరవేర్చబడుతుందని దైవదాసురాలిగా దేవుని వాక్కును రిలీజ్ చేస్తున్నాను. ఈ యుద్ధ కాలము సమాప్తమైనది, నీ యుద్ధ కాలము సమాప్తమైంది. ఇటు వాగ్దానం రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మహాగణుడ, ఘనమైన తండ్రి, అయ్యా బిడ్డలు ఎంతో యుద్ధాలు చేశారయ్యా. అటు ఫిజికల్ గా ఎన్నో రకాల లోకపరమైన యుద్ధాలు చేశారు, ఇటు ఆధ్యాత్మిక ప్రార్థనా యుద్ధము చేశారు. ప్రార్థనా యుద్ధములోనే విజయం ఉన్నదని, ఆ యుద్ధము నాయన సమాప్తమైన ఈరోజు నీకు జవాబిస్తున్నా నేను వాగ్దానం చేసిన దేవుడు గొప్ప దేవుడు అయ్యా. లోకంలో ఎంత యుద్ధము చేసినా దాని వల్ల ఉపయోగం లేదు, కానీ నీ యందు ప్రార్థనా యుద్ధమునకు జవాబు ఉన్నదని మీరు ఇచ్చినటువంటి చక్కని వాగ్దానమును బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఎవరైతే ఆహారం లేక ఇబ్బంది పడుతున్నారో అటు బిడ్డలకు మంచి ఆహారం దయచేయండి అయ్యా. అత్యంత ముఖ్యంగా ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి. మూయబడిన గర్భాలను తెరవండి, విడిపోయిన కుటుంబాలను కట్టండి ప్రభా. నూతన సంవత్సరంలోనికి ప్రవేశింపబోతుండగా తండ్రి, పాత స్వభావాలన్నీ యేసు నామంలో విడిచిపెట్టబడును కాక, అవన్నీ తొలగించబడును కాక, క్రీస్తు ప్రేమలో, క్రీస్తు పోలికలోకి, క్రీస్తు స్వభావంలోకి ప్రజలు మార్చబడుదురు కాక. భారతదేశాన్ని దీవించండి అయ్యా, తెలుగు రాష్ట్రాలను దీవించండి అయ్యా, అధికారులను దీవించండి తండ్రి. ఈ క్రిస్మస్ వాతావరణం అంతట్లో మీరు తోడుగా ఉండమని, ఈ దిన దీవెనలతో మమ్మల్ని నింపి ఆశీర్వదించబోతున్నందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ దీవించమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామములు అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.